అందించిన పరమ గురువులందరికీ కృతజ్ఞతలు తెలుపుకుందాం మాస్టర్స్. మనకి ఈ రోజు జ్ఞానాన్ని అందివ్వడానికి వెంకటేశ్వరరావు సార్ గారు వచ్చి ఉన్నారు. మరణానంతర జీవితం అనే పుస్తకం పైన మనకు ఆత్మ జ్ఞానాన్ని అందిస్తున్నారు మాస్టర్స్. సార్ వెల్కమ్ సార్, ఓవర్ టు యూ సార్. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. ముందుగా జూమ్ క్లాస్ లో ఉన్నటువంటి ప్రతి ఒక్క మాస్టర్స్ కి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. మరణానంతర జీవితం అనే పుస్తకం మీద అద్భుతంగా మనకి జ్ఞానాన్ని అందిస్తున్నారు 6, 7వ తలాల నుంచి హయ్యర్ మాస్టర్స్. ఈ డోలరెస్ కెనాన్ గారు మరణానంతర జీవితం అనే పుస్తకాన్ని రాసి దాన్ని తెలుగులో అనువదించిన వాళ్ళు మాస్టర్ రేవతి దేవి మేడం గారు. చాలా అద్భుతమైనటువంటి సరళమైనటువంటి భాషలో మనకు అర్థమయ్యేటట్లుగా వివరించారు. మనిషి మరణించిన తరువాత అతని యొక్క ఆత్మ లేదా స్త్రీ యొక్క ఆత్మ ఏ తలాలకు వెళ్తుంది, ఒకవేళ వెళ్లకుండా ఉంటే భూమి మీదే ఎందుకుంటుంది, ఇలాంటివి ఎన్నో విషయాలు మనకి ఈరోజు మరుగు చేయబడినటువంటి మర్మాలు, గుప్తంగా మానవ జ్ఞానానికి అందనటువంటి విషయాలను ఈ మాస్టర్స్ మనకు అందిస్తున్నారు. తెలియటమే జ్ఞానం. ఇప్పటి వరకు చీకటిలో ఉన్నది అజ్ఞానం, వెలుగులోకి వచ్చింది జ్ఞానం. ఒక విషయం మనకు తెలియటం మనకి జ్ఞానం అందిందని అర్థం. మాస్టర్స్, ఇప్పటి వరకు కూడా మనం ఈ మరణానంతర జీవితం అనే పుస్తకం నుంచి చాలా అద్భుతమైనటువంటి విషయాలు మనం నేర్చుకున్నాం. ఆ విషయాలన్నీ కూడా చాలా సీక్రెట్, గుప్తమైనటువంటి విషయాలు. చాలా మందికి తెలిసినా ఈ విషయాలు చర్చించడానికి, మాట్లాడటానికి భయపడేటటువంటి సమాజంలో మనం జీవిస్తూ ఉన్నాం సొసైటీలో. అయితే ఏ మనిషి అయితే భయంతో జీవిస్తూ ఉంటాడో ఆ మనిషి ఆధ్యాత్మికంగా ఎదగటానికి ఆ భయం అనేది బ్లాక్ గా మారుతుంది. ఆ భయం తొలగాలి అంటే అన్నిటికీ మూలమైనటువంటి భయం ఏది అంటే ప్రస్తుతం మానవుడు మరణం అనే విషయంలో భయపడుతూ ఉంటాడు. సో ఈ భయపడాల్సినటువంటి విషయం కాదని అద్భుతమైనటువంటి ఈ జ్ఞానాన్ని, మరణం అంటే మనం భయపడాల్సిన అవసరం లేనటువంటి ఒక సహజమైన ప్రక్రియ అని మనకు అందిస్తూ ఉన్నారు. ఈ జ్ఞానాన్ని మనకు అందిస్తున్నటువంటి ప్రతి మాస్టర్ ఆల్రెడీ డోలరెస్ గారు, రేవతి మేడం గారు, అత్రిజీ గారు, ఇంతకు ముందు ఎంతో మంది మాస్టర్స్ మనకు అందించారు మాస్టర్. కానీ మానవుడు ఈ భయాన్ని వదలలేకపోతున్నాడు. అయితే ఇప్పుడు పరిస్థితులు మారినాయి. భూమి 3వ పరిధి నుంచి 5వ పరిధికి మారుతూ ఉంది. ఈ మారే ప్రక్రియలో ఎంతో మంది చైతన్య మూర్తులు, ఎంతో మనకంటే ఉన్నత తలాల వాళ్ళు భూమి మీద జన్మలు తీసుకొని ఈ జ్ఞానత కానీ ఆల్రెడీ నింపబడి ఉన్న కొండలో నింపలేం కదా మాస్టర్. అదే విధంగా మనం అప్పుడే ఈ జ్ఞానంతో మనం నింపబడతాం. సో మాస్టర్స్, ఎంతో అద్భుతమైనటువంటి విషయాలను మనం డిస్కస్ చేస్తున్నాం. మరణానంతర జీవితం అనే పుస్తకం నుంచి వివిధ తలాల స్థాయిల ఉనికి, ఆత్మదేహం విడిచిన తర్వాత ఏ ఏ తలాలకు వెళ్తుంది, వాటి యొక్క స్థాయిలు ఏంటి, నేనటి వరకు మనం డిస్కస్ చేసుకున్నాం. అందులో 1వ తలం, 2వ, 10 తలాల వరకు మనకి ఇన్ఫర్మేషన్ అనేది ఓకేనా మాస్టర్స్. మరి నెక్స్ట్ చాప్టర్ లోకి మనం వెళ్తూ ఉన్నప్పుడు ఈ చాప్టర్ యొక్క టైటిల్ ఏంటంటే చెడ్డవి అనిపించే జన్మలు. మాస్టర్స్, చెడ్డవి అనిపించే జన్మలు. దీని మీద
ఈరోజు సెషన్ స్టార్ట్ చేస్తున్నాము. ఈ అద్భుతమైనటువంటి విషయాన్ని ఈ మనకి తెలియచేస్తూ ఉన్నారు. ప్రేమమయమై పరమ సత్యమై అన్ని విశ్వాలకు అధినేత అయినటువంటి ఆ ఏకైక పరమాత్మ అసహించుకునేవాడు కాదు, ద్వేషించేవాడు కాదు. ప్రతీకారం తీర్చుకునేవాడు కాదు మాస్టర్స్. ఈ విశ్వంలోనే కాదు, ఈ యూనివర్స్ లో ఏ విశ్వంలోనూ కూడా అలాంటి దైవము లేడు. అర్థమైందా మాస్టర్స్? మరొకసారి చదవాలి ఈ పదం అనిపిస్తోంది. ప్రేమతో నింపబడి ప్రేమమయమై పరమ సత్యమై అన్ని విశ్వాలకు అధినేత అయిన ఆ ఏకైక పరమాత్మ మానవులనే కాని సృష్టిలోనే ఉన్నటువంటి వాటినే కాని ఆయన సృష్టిని అసహించుకునేవాడు కాదు, ప్రతీకారం తీర్చుకునేవాడు కాదు. ఏ విశ్వంలోనూ అటువంటి దైవం లేడు మాస్టర్. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకో ఉపయోగం లేదు. ఆయన వాటిని కోరేవాడు కాదు. మనకి ఏదైనా కష్టం వస్తే 2 చేతులు జోడించి ఒక టెంపుల్ కి వెళ్ళి దండం పెట్టుకొని, నాకు ఈ కష్టాన్ని తొలగించు తండ్రి, మరి నీకు ఇంత కానుకని ముడిపిస్తామని, ఇంత వెంట్రుకలు ఇస్తామని, లేదంటే ఏదో సారి ఇస్తామనో, లేదంటే మరేదో ఇస్తామనో దేవునితో బేరాలాడే ప్రతి ఫలము అంటే మనం ఏదో ఇచ్చి ఏదో పొందటం, ఇది వ్యాపారం కదా మాస్టర్. ఇటువంటి వాటితో ఆయనకు సంబంధం లేదు అని చెప్తున్నారు మాస్టర్. ఆయన జీవన విధానంలో దండన అవసరమే లేదు. వాటికి మానవులు ఇంకా ఆజ్యం పోయిన అవసరం లేదు, అగ్నికి ఆజ్యం పోయిన అవసరం లేదు. ఈ పదాలు అర్థమవుతున్నాయి కదా మాస్టర్స్? కొన్ని స్క్రిప్చర్స్ లో రాయబడిన విధంగా అగ్నిలో కాల్చబడతారు భూమి మీద తప్పులు చేసినటువంటి వాళ్ళని, నరకంలో ఏంచబడతారు, నూనెలో ఏంచబడతారు, అగ్నిలో కాల్చబడతారు, శూలాలతో పొడవబడతారు. ఇట్లా వ్రాయబడినటువంటి కొన్ని స్క్రిప్చర్స్ అంటే అగ్నికి ఆజ్యం పోయిన అవసరం లేదు. వాటికి కర్మ అనే విషయం ఒక ఫలంగా ఒక ఫలితంగా చెప్పవచ్చు. ఏ వ్యక్తిని దేవుడు దండించడు మాస్టర్స్. ఏ వ్యక్తి అయినా సరే ఏ కర్మ అయితే చేస్తాడో ఆ కర్మే అతనికి ఫలితంగా వస్తుంది, అంతే తప్ప దీనికి దేవుడు కారణం కాదు మాస్టర్స్. సంఘటనలు సంభవించే విధానం గురించి ఎంతో విశ్లేషణ చేసి ఎంతో జాగ్రత్తగా ఆలోచించిన తర్వాతే ఇవ్వబడిన సిద్ధాంతమే కర్మ సిద్ధాంతం. ఈ విషయం చెప్పడానికి ఎంత ఆలోచన చేసి ఎన్నో పదాలను విశదీకరించి కొన్ని విషయాలు భూమి మీద ఉన్నటువంటి పదాలతో వివరించి రాయడానికి ఆ ఆత్మలోకవాసులు ఎంత పరిశోధన చేసి రాశారో మాస్టర్స్. ఈ విషయాలు చాలా అద్భుతమైనటువంటి విషయాలు. అర్థమైందా మాస్టర్స్? ఈ విషయం ప్రేమతత్వంతో సార్ మీకు ఉంటే ఆయనే దేవుడు, ఆయన వేసేవాడు. మేడం చెప్పండి. స్ట్రక్కింగ్ వస్తుంది సార్. నా వాయిస్ క్లియర్ గా లేదా? అదే ఆ మధ్య మధ్యలో స్ట్రక్ అవుతుంది. ఓ వాయిస్ మాత్రమే స్టక్ అవుతుందా, వీడియో కూడా? వాయిస్ మాత్రం స్ట్రక్ అయింది. లేదు మేడం, కొంచెం వీడియో కూడా అప్పుడప్పుడు స్ట్రక్ అయింది. అదే నెట్ కొద్దిగా ఓకే. ఇప్పుడు మాట్లాడండి సార్, చూద్దాము.
ఓకే, ఒక్క నిమిషం మేడం. ఓకే మేడం, నా వాయిస్ వినపడుతుందా? ఓకే సార్. ఎస్ సార్. నా వాయిస్ ఓకే ఓకే ఓకే, సెషన్ లోకి మళ్ళీ ఎంటర్ అవుదాం. థ్యాంక్ యూ మాస్టర్స్. ఇక్కడ డోలరెస్ గారు ఒక సోల్ ని ఉన్నత లోకాలకు పంపించినప్పుడు ఈ సెషన్స్ అన్ని కూడా మనకి వేరే లోకాల నుంచి వచ్చినాయే. ఈ జ్ఞానం అంతా కూడా వేరే లోకాల నుంచి వచ్చిందే. డోలరెస్ గారు ఒక సోల్ తో మాట్లాడుతూ అసలు కొంతమంది మిగిలిన వారి కంటే భ్రష్టు పట్టిన వారిగా ఎందుకుంటారో అర్థం చేసుకోవడం మా సాధారణ మానవులమైన మాకు కష్టంగా ఉంది. గత జన్మ అని ఒప్పుకోవడం అన్నది తేలిక సమాధానమే. ఎంతో కొంత ధ్యానం చేసి ఆత్మజ్ఞానంలో వృద్ధి చెందిన వాళ్ళు కాబట్టి వాళ్ళు ఏమనుకుంటున్నారు, చాలా కష్టాలతో, రోగాలతో, బాధలతో జీవించేటటువంటి ఈ సొసైటీలో చాలా మందిని చూసి కొంతమంది భ్రష్టులైపోయి ఉన్నారు. మరి ఇటువంటి జీవితాలు చూసి వారిని పట్ల మేము బేరీజు వేసుకోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. కొంతమంది జీవితాలు అయితే నల్లేరు మీద నడకలాగా ఏ కష్టము లేకుండా చక్కటి జీవితం జీవిస్తూ ఉంటారు. కొంతమంది చూస్తే వ్యాధులతో, బాధలతో ఉండటం ఎందుకో వివరించగలరా అని డోలరెస్ గారు అడిగినప్పుడు ఒక అద్భుతమైనటువంటి సమాధానం మనకు అందిస్తున్నారు మాస్టర్స్. మీరు ఆ ఒక్క జన్మనే మీరు పరిశీలించారు. ఏ వ్యక్తులైతే హాయిగా, ఆనందంగా, ఏ కష్టం లేకుండా అన్ని వచ్చి పడుతూ ఉంటాయి ఆనందంగా, సుఖంగా జీవించడానికి. అదే కొంతమంది ఒక్క పూట గడవటానికి కష్టపడాల్సి వస్తుంది. చాలా కొంతమంది అయితే భ్రష్టులుగా జీవిస్తూ ఉంటారు, దేశ దిమ్మలుగా జీవిస్తూ ఉంటారు, వ్యాధులతో, రోగాలతో జీవిస్తూ ఉంటారు. మరి వేరియేషన్స్ ఏంటి అని అడిగితే మనకి సాధారణంగా తెలిసిన విషయమే, ఏదో కర్మ సిద్ధాంతం, గత జన్మల కర్మలను బట్టి అనుకుంటూ ఉంటాం. ఓకే, ఎందుకో వివరించగలరా మరింతగా అని అడిగినప్పుడు ఆ రిగ్రెసి అంటే ఆ సోల్ చెప్తున్నారు, బహుశా మీరు ఆ ప్రస్తుత జన్మలో ఆ సోల్ అనుభవించే జీవితాన్ని మీరు చూస్తున్నారు. ఆ ప్రస్తుత జన్మలో ఆ సోల్ అనుభవించే జన్మని మీరు చూస్తున్నారు. అలా కాకుండా ఆత్మ అభివృద్ధిని కొంచెం విశాల దృక్పథంతో చూసినట్లయితే, అంటే ఒక్క జన్మకు బదులు కనీసం 100 జన్మలను చూసినట్లయితే కానీ ప్రతి ఒక్కళ్ళకు ప్రతి కష్టాలు లేనిది కాదు. అర్థమవుతుందా మాస్టర్స్? థమ్సప్ ఇవ్వండి. కొంచెం విశదీకరించి మాట్లాడుకోవాల్సినటువంటి విషయాలు. కొన్ని జన్మలు బాధలతో జీవిస్తూ ఉంటారు, కష్టాలతో. కొంతమంది ఏ కష్టం లేకుండా హాయిగా, విలాసంగా జీవిస్తూ ఉంటారు. ఈ డోనరెస్ గారు ఈ ప్రస్తుత జన్మలో ఉన్నటువంటి వాళ్ళను చూసి ఆ విధంగా భావిస్తున్నారు. వారి వెనక కనీసం అర్థం కాదు. కనీసం 100 జన్మలు వెనక్కి చూస్తే కానీ ప్రస్తుత జీవితంలో సుఖంగా ఎంతమంది ఉన్నారు, కష్టాలతో ఎంతమంది ఉన్నారు, రోగాలతో ఎంతమంది ఉన్నారు, బాధలతో ఎంతమంది ఉన్నారో అవగాహన అప్పుడవుతుంది అని ఆ సోల్ మనకి అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. 50 నుంచి 100 జన్మలు వెనక్కి వెళ్తేనే గాని మన ప్రస్తుత జన్మ. కొంతమందికి క్లిష్టమైన జన్మలు,
కొంతమందికి విలాసవంతమైన జన్మలు, కొంతమందికి ఆనందంగా సుఖంగా, కొంతమందికి రోగాలతో. మరి ఆ జన్మలో పొందిన అనుభవ సత్యం కాదు, ఆ జీవిత కాలంలో నేర్చుకుంటున్న పాఠాలు అవి. సరే, ఎవరైతే బాధల్లో ఉన్నారో లేదు, ఎవరైతే విలాసవంతమైన సుఖ భోగాల్లో ఉన్నారో అవి ఆ జీవిత కాలంలో నేర్చుకుంటున్నటువంటి పాఠాలు మాత్రమే. అర్థం చేసుకోండి మాస్టర్స్. ఈ రోజు ధనవంతుడిగా జీవిస్తున్నటువంటి ఏ వ్యక్తి అయినా గత జన్మల్లో అత్యంత బీద కులంలో లేదా బీదల వ్యక్తులుగా లేదా బానిసలుగా లేదంటే నిష్ఠ దరిద్రులుగా జీవించిన వాళ్ళు అయి ఉండొచ్చు అని వివరంగా చెప్తున్నారు మాస్టర్స్. ఈ పాఠం ఏంటంటే జీవిత ఫలం ఏది అన్నది, అంతేగాని అది కష్టమైనదా తేలికైనదా అన్నది కాదు. ఈ ప్రస్తుత జీవితంలో మానవుడు, పరిణతి చెందినటువంటి మానవుడు ఆలోచించగలిగితే ఆ వ్యక్తికి అందే అవగాహనను బట్టి ఈ ప్రస్తుత జీవితం అనేది పాఠం మాత్రమే. అలాగే మీరు గనుక అనేక జన్మలలో ఈ దృష్టి సారించినట్లయితే అందరి విషయాలు మీకు చాలా కష్టమైన జన్మలు ఉంటాయి, చాలా తేలికైన జన్మలు ఉంటాయి. అంటే సపోజ్ నేనే ఉన్నాను, నా ప్రస్తుత జన్మ గత 50 లేదా 100 జన్మలకు ప్రస్తుత జన్మలో నేను ఫేస్ చేస్తున్నటువంటి కొన్ని సిచ్యువేషన్స్ గత 50 నుంచి 100 జన్మలకు సంబంధించినటువంటి కర్మల యొక్క ఫలితం ప్రస్తుత ఈ జన్మ. మధ్యలో చాలా జన్మల యొక్క ఫలితాలు తర్వాత రాబోయే జన్మలలో ఉంటాయి. ఈ ప్రస్తుత సమయంలో మనకు అందుతున్న జ్ఞానాన్ని బట్టి ఒక ప్రశస్తమైనటువంటి సమయంలో మనం ఉన్నాం కాబట్టి, ఆకాశం నుంచి విస్తారమైనటువంటి కాంతి మనల్ని వరించింది కాబట్టి, గత 50 నుంచి 100 జన్మలకు సంబంధించిన కర్మలతో పాటు ఈ ప్రస్తుత గత జన్మకు సంబంధించినటువంటి కర్మలు కూడా దగ్ధం చేసుకునేటటువంటి జ్ఞానం మనకు అందుతూ ఉంది మాస్టర్స్. అలా అని మరలా తర్వాతి జన్మకు మనకి ఈ ప్రస్తుత క్షణంలో మనం జీవిస్తూ ఉంటే ఎరుకతో ఈ ప్రస్తుత క్షణంలోనే మనం జీవిస్తూ ఉంటే, గతానికి వెళ్లకుండా భవిష్యత్తుకి వెళ్లకుండా ఈ ప్రస్తుత క్షణాల్లోనే మీరు గనక జీవిస్తూ ఉంటే, ఎంతో ఎరుకతో ఉంటే, మీకు గతంతోనూ భవిష్యత్తుతోనూ సంబంధం లేకుండా మీరు అత్యంత ప్రభావవంతమైనటువంటి శక్తివంతమైనటువంటి చైతన్యంతో కూడినటువంటి ఆత్మలుగా ఉంటారు. ఎంతో చైతన్యం విస్తరిస్తే కానీ ఈ జ్ఞానం మనకు అందింది. ఎరుకతో ఉండాల్సిన అటువంటి విషయం మీద మనకు ఆ జ్ఞానం మనకు అందింది. ఎరుకకు సంబంధించిన జ్ఞానం గతానికి లేదా భవిష్యత్తుకి కాకుండా ప్రస్తుత క్షణానికి మాత్రమే, ప్రస్తుత క్షణంలో జీవించేటటువంటి అద్భుతమైనటువంటి ఎరుక అనేటటువంటి విషయంలోనే మనం నిలబడి ఉంటాం. ఈ ఎరుకను గురించినటువంటి విషయం మనకు ఇప్పుడు అందుతుంది అంటే, మన గత 50 నుంచి 100 జన్మలకు సంబంధించినటువంటి కర్మలే కాదు, ఆ టైమ్ అండ్ స్పేస్ ని మనం దాటేస్తాం మాస్టర్. ఆ 1 నుంచి గత జన్మ నుంచి 100 జన్మల వరకు అనుభవించాల్సిన కర్మలను కూడా దాటేటటువంటి అవకాశం ఉంది ఈ ఎరుక గుర్తుపెట్టుకుంటే. అంటే వర్తమాన క్షణంలో ఉండటం గనక మనం నేర్చుకుంటే అద్భుతమైనటువంటి విషయం మాస్టర్స్. అయితే ఈ స్థాయికి ఎదగని వాళ్ళకు మాత్రం, ఈ ఎరుక అనే విషయం తెలియని వాళ్ళకు మాత్రం, వాళ్ళు కొన్ని జన్మలు ఆనందంగాను, కొన్ని జన్మలు కష్టాలతోనూ, కొన్ని జన్మలు దరిద్రులుగాను, కొన్ని జన్మలు ధనవంతులుగాను ఉండాల్సి వస్తుంది. వాళ్ళు ఆ పాఠం నేర్చుకునేంత వరకు. ఒకవేళ ఈ జన్మలో చాలా కఠినమైనటువంటి జీవితంలో జీవిస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో
వాళ్ళు ఆ పాఠాలు నేర్చుకోవాలని వాళ్ళే నిర్ణయించుకున్నారు కాబట్టి వాళ్ళ జీవితంలో కఠినమైనటువంటి సంఘటనలను వాళ్ళు ఆహ్వానించారు. వాళ్ళ స్క్రిప్ట్ లో ఎక్కువ ఇబ్బందులు ఉన్నటువంటి జీవితం ఎవరైతే జీవిస్తున్నారో మిగిలిన వాళ్ళతో పోలిస్తే వాళ్ళకు ఈ జన్మలో వాళ్ళు ఎదగడానికి కఠినమైనటువంటి పాఠాలు వాళ్ళే ఎంచుకొని వచ్చారు. వాళ్ళు మెట్లు ఎక్కాలనుకున్నారు కాబట్టి ఆ అడ్డంకులు ఉన్నాయి. ఆ అడ్డంకిని ఛేదించటం వాళ్ళు నేర్చుకోవలసినటువంటి పాఠం. ఇంకా అద్భుతమైనటువంటి విషయం ఏంటంటే సంఘటనను తప్పించుకుపోవడం కాకుండా సంఘటనతో కలిసి జీవించటమే వాళ్ళు తెచ్చుకున్నటువంటి పాఠం. మాస్టర్స్ అర్థం చేసుకోండి, మనకు ఒక కష్టం వచ్చింది, ఆ కష్టం నుంచి మనం పక్కకు తప్పుకొని వెళ్ళటం కాదు, ఆ కష్టాన్ని అవగాహన చేసుకొని ఆ కష్టం అనేది ఎందుకు వచ్చింది, ఆ కష్టాన్ని మనం ఎలా, అసలు నా జీవితంలో నేను ఏం నేర్చుకోవడానికి ఈ కష్టం వచ్చింది అని అవగాహన పెంచుకొని ఆ కష్టంతో మనం మమేకమైనప్పుడు ఇక అది నేను ఫేస్ చేయాల్సినటువంటి పాఠం అని ఆ వ్యక్తి ఎప్పుడైతే సంసిద్ధుడవుతాడో అయిపోయింది. ఆ కష్టం అతనికి మెట్టుగా మారుతుంది. ఆ మెట్టుని ఎక్కి అతను మరొక మెట్టు మీదకి చేరుకుంటాడు. ఇక్కడ కష్టాన్ని పక్క నుంచి వెళ్ళాలనుకున్నటువంటి వ్యక్తికి ఆ కష్టాన్ని మెట్టుగా చేసుకుని ఎదగాలనుకుంటున్నటువంటి వ్యక్తికి డిఫరెన్సెస్ ఉంటాయి. ఇద్దరు వేరు వేరు వ్యక్తులు. కష్టం వచ్చింది, ఆ కష్టం నుంచి పారిపోవడం కాదు, కష్టం నుంచి పారిపోవటం కాదు, ఆ కష్టం ద్వారా నేను నేర్చుకోవలసిన పాఠం ఏమిటి అని ఆ సోల్ జ్ఞానంతో అవగాహన పెంచుకోగలిగినప్పుడు ఆ జ్ఞానం అతనికి అందిద్ది. ఈ కష్టాన్ని చూసి భయపడి కష్టాన్ని తను తట్టుకోలేక ఆ కష్టం నుంచి పారిపోయి ఆ కష్టం నేను ఫేస్ చేయలేను అని సూసైడ్ చేసుకుంటారు. ఆ కష్టం నుంచి తప్పించుకోవడానికి మరొక వేరు మార్గాలు, ఈ కష్టం ఈ జ్ఞానం అతను నేర్చుకోకుండా తప్పించుకు మరలా అతనికి జీవితంలోకి అదే కష్టం వస్తుంది. ఎప్పుడైతే ఆ కష్టాన్ని అతను అటాచ్మెంట్ అయ్యి ఇది నా జీవితంలో నేను తెచ్చుకున్నటువంటి నేను నేర్చుకోవలసినటువంటి విషయం ఏదో ఉంది కాబట్టి ఇది నా దగ్గరకు వచ్చింది అనేది జ్ఞానం. అయితే ఎప్పుడైతే అతను ఆ భావాన్ని ఆ అవగాహనకు వస్తాడో అక్కడ ఆ సిస్టమ్ మొత్తం, వ్యవస్థ మొత్తం, సృష్టి మొత్తం ఇది అతనికి అనుకూలంగా మారేటట్లుగా చేసి అది మెట్టుగా మారి ఆ వ్యక్తి దాన్ని అధిగమిస్తాడు. తప్పించుకుపోయే కొద్దీ అది వెంటపడుతుంది, దానికి ఎదురు నిలబడినప్పుడు అది అతనికి సరెండర్ అవుతుంది. గ్రేట్ మాస్టర్స్, థ్యాంక్ యూ. చాలా ముఖ్యమైనటువంటి పాయింట్. తప్పించుకుపోయే కొద్దీ అది వెంటపడిద్ది, దాని ద్వారా నేను నేర్చుకోవలసినది ఏదో ఉంది అని అతనికి జ్ఞానము గనక అందితే అక్కడ ఆ సిచ్యువేషన్ అతనికి అనుకూలంగా మారిపోద్ది. అతను నేర్చుకోవలసిన పాఠాన్ని నేర్చుకున్నాడు అనే కన్ఫర్మేషన్ ఈ ప్రకృతి అనేది తీసుకున్నాక ఇక ఆ సిచ్యువేషన్ అతన్ని బాధించదు. ఎందుకంటే దాని మీద అతను పట్టు సాధించాడు, దాన్ని అతను అధిగమించాడు, అతను దాన్ని
అధిగమించకుండా పక్క నుంచి వెళ్ళిపోయాడు అనుకోండి, మళ్ళీ వస్తుంది ఆ సిచ్యువేషన్. సో ఈ జన్మలు ఎందుకు, జన్మ మీద జన్మ, జన్మ మీద జన్మ, జన్మ మీద జన్మ ఎందుకు వస్తుంది అంటే, ఈ జన్మలో ఒక సంఘటనను అతను అధిగమించలేకపోయాడు. అతను సూసైడ్ అయినా చేసుకోవచ్చు, లేదా తప్పించుకుపోవచ్చు, సహజ మరణమే కావచ్చు. కానీ తర్వాతి జన్మలో కూడా మళ్ళీ ఆ సిచ్యువేషన్ వస్తుంది. అప్పుడు తప్పించుకోవడానికి లేదు, అప్పుడు తప్పించుకున్నాడు, మళ్ళీ తర్వాతి జన్మలో వస్తుంది. సో మన జీవితంలోకి వచ్చే సంఘటనలను మనం అంగీకరించడం నేర్చుకోవడమే జ్ఞానం. ఈ జ్ఞానం ఎప్పుడైతే వచ్చిందో ఎరుక వచ్చింది. జ్ఞానంతో పాటు ఏమొచ్చింది? ఎరుక వచ్చింది. ఎరుక ఎప్పుడైతే వచ్చిందో నీకు వర్తమాన క్షణంలో ఉంటారు కానీ గతంలోకి వెళ్ళరు, భవిష్యత్తుకు వెళ్ళరు. చాలా అద్భుతమైనటువంటి మెసేజ్ మాస్టర్స్. అందుకే పునర్జన్మల, అందుకే పునర్జన్మ. ఈ పునర్జన్మలలో కొన్ని సంఘటనలు, కొన్ని జీవితాలు చాలా బలవంతులుగా ఉంటారు, తర్వాతి జన్మల్లో బలహీనులుగాను ఉంటారు, కొన్ని జన్మలలో ధనవంతులుగాను ఉంటారు, కొన్ని జన్మలలో కటిక పేదవాళ్ళుగాను ఉంటారు. సో ఇక్కడ మన ప్రస్తుత జన్మ ఎందుకు వచ్చింది అంటే, మనం నేర్చుకోవలసిన పాఠం ఏదో గత జన్మల్లో మనం ఉంటాయి. ఆ సంఘటన ద్వారా మనం పాఠం నేర్చుకుంటాం. ప్రతి సంఘటన మనం నేర్చుకోవడానికే మన జీవితంలోకి వస్తాయి. ఓకేనా మాస్టర్? అయితే పునర్జన్మల లక్ష్యం ఏమిటి? గతంలో చేసిన వాటిని సరిచేసుకోవటమేనా అని అడిగితే, డొలరిస్ గారు అడుగుతున్నప్పుడు, అసలు లక్ష్యం నేర్చుకోవటం, సరిచేసుకోవటం అనేది తర్వాతది. పునర్జన్మల యొక్క లక్ష్యం ఏమిటి అని డొలరెస్ గారు ఆ సోల్ని ప్రశ్నిస్తే, అసలు లక్ష్యం ఏమిటంటే నేర్చుకోవడం. నేర్చుకోవటం అంటే జ్ఞానమే సంపాదించటం, జ్ఞానం సంపాదించడమే నేర్చుకోవటం. అర్థమైంది కదా మాస్టర్స్? సరి చేసుకోవటం అనేది తర్వాతి స్టెప్. అసలు ముఖ్యమైన ఫస్ట్ స్టెప్ ఏంటంటే, పునర్జన్మ యొక్క లక్ష్యం నేర్చుకోవడం. ఒక సంఘటన ద్వారా మనం జ్ఞానం నేర్చుకుంటాం, పాఠం నేర్చుకుంటాం. జన్మ తీసుకునేదే అందుకు. ఎప్పుడు మరింత ఎక్కువగా నేర్చుకోవటం. సార్ 1 మినిట్. 1 మినిట్. ఓకే. ప్రతి మనిషికి పునర్జన్మల యొక్క లక్ష్యం ఏమిటి అని అడిగితే, గతంలో ఉన్న వాటిని సరిచేసుకోవటానికేనా అని అడిగితే, ఇక్కడ మరొక విషయం మనకి వచ్చింది. అసలు లక్ష్యం ఏంటంటే నేర్చుకోవడం. మనం మరింత ఎక్కువగా నేర్చుకోవటానికి భూమి మీదకి వస్తూ ఉంటాం. నేర్చుకోవాల్సిందంతా ఎవరైనా కూడా ఎప్పుడు ఒక్క జన్మలోనే నేర్చుకోలేరు. అలా పుట్టడం అనేది సరిచేసుకోవడానికి మాత్రమే కాదు, మరింత ఎక్కువ నేర్చుకోవడానికి భూమి మీదకి వస్తూ ఉంటాం. ఒక్క జీవిత కాలంలోనే పరిపూర్ణ సంపూర్ణ జ్ఞానం నేర్చుకోలేరు. మీకోసం మీరు ఎంచుకున్న పాఠాలు ఏవైతే ఉన్నాయో వాటిని అవగాహన చేసుకోవడానికి ఒకటి కన్నా ఎక్కువ జన్మలు జీవించాల్సి వస్తుంది. కొరడా పట్టుకొని, పార పట్టుకొని, మీకు ఎదురొచ్చి మీ శరీరాన్ని పుట్టేసి మిమ్మల్ని కఠినంగా శిక్షించి, ఆవలి వైపు నుంచి అంటే సూక్ష్మలోకం నుంచి మిమ్మల్ని ఈ కష్టాలతో, కడగండ్లతో, బాధలతో ఉన్నటువంటి ఈ భూమి మీదకి పంపే వాళ్ళు ఎవ్వరూ ఆవలి వైపున లేరు. అర్థమైందా మాస్టర్స్? ఈ భూమి మీదకి, కష్టాలతో ఉన్నటువంటి ఈ భూమి మీదకి
ఆకలి దప్పికలతో, భయంకరమైనటువంటి వ్యాధులతో, రోగాలతో, కష్టాలతో, బాధలతో, దుఃఖంతో, అన్ని రకాల స్థాయిలు ఉన్నటువంటి ఈ భూమి మీదకి మిమ్మల్ని ఒక కొరడా పట్టుకొని, ఒక గడ్డపార లాంటిది పట్టుకొని, శూలం పట్టుకొని మిమ్మల్ని నియంత్రిస్తూ మీరు భూమి మీదకి వెళ్ళండి, ఈ కష్టాలన్నీ అనుభవించండి అని చెప్పే వాళ్ళు ఎవరు లేరు పైన. అర్థం చేసుకోండి మాస్టర్స్, జీవితం అనేది పునర్జన్మల అనుభవాలు అనేవి మరింత సంయమనంతో కూడుకున్న దృక్పథంతో చూడవలసి ఉంది. అయితే జీవితం అనేది నేర్చుకోవటం, ప్రేమించబడటం కోసం తప్ప శిక్షలను అనుభవించడానికి, విచారపడటానికి కాదని తెలుసుకోండి. చాలా అద్భుతమైనటువంటి విషయాన్ని మాస్టర్స్ ఇచ్చారు, అర్థం చేసుకోండి. చాలా ముఖ్యమైనటువంటి పాయింట్. ఈ జీవితం అనేది పునర్జన్మల అనుభవాలు అనేవి మనం నేర్చుకోవడానికి, ప్రేమించబడటము, ప్రేమించడం అనేటటువంటి విషయాలను మన జీవిత అనుభవాలుగా మార్చుకోవడానికే మనం జీవితంలోనికి జీవించడానికి ఈ భూమి మీదకి వచ్చాము తప్ప శిక్షలను అనుభవించడానికి, విచారపడటానికి, దుఃఖపడటానికి, బాధలు పడటానికి కాదు. కేవలం నేర్చుకోవడానికి, ప్రేమించడము, ప్రేమించబడటము అనే ముఖ్యమైనటువంటి విషయాల కోసం భూమి మీదకి వచ్చాము. ఈ రెండు విషయాలు, నేర్చుకోవటము, ప్రేమించడము, ఈ రెండు గనక నేర్చుకున్న వాళ్ళకి అత్యంత ఉన్నతమైనటువంటి పరిణామ క్రమంలో ఉన్నటువంటి సోల్స్ తో కనెక్టివిటీలో ఉంటారు. చాలా ఇంపార్టెంట్ మాస్టర్స్ ఇది. అందుకే మనం భూమి మీద పడుతున్నటువంటి బాధలు, కష్టాలు, శిక్షలు చూసి ఇవి శిక్షలు కాదు, బాధలు కాదు, కష్టాలు కాదు, నేను నేర్చుకోవడానికి వచ్చినాయి అనే జ్ఞానం ఎవరికైతే వచ్చిందో వాళ్ళ దుఃఖాన్ని ఆటోమేటిక్ గా వాళ్ళు ఓవర్కమ్ చేస్తారు. ఈ ఎరుక ఉంటేనే, నేర్చుకోవడానికే ఈ సంఘటనలు నా జీవితంలోకి వచ్చినాయి అని ఎరుక ఉంటేనే, ఈ ఎరుక గనక వారికి లేకపోతే నాకే ఎందుకు వచ్చింది ఈ బాధ, నాకే ఎందుకు వచ్చింది ఈ కర్మ, నాకే ఎందుకు వచ్చింది ఈ కష్టం అని వాళ్ళు ఎప్పుడు ఏడుస్తూనే ఉంటారు. ఆ ఏడుపునే వాళ్ళు అట్రాక్ట్ చేస్తారు. ఎందుకంటే ఏ రంగులో ఆ రంగు కలుస్తుందో, ఏడుపుతో ఉన్నటువంటి వాళ్ళకి ఏడ్చే సంఘటనలే వాళ్ళ జీవితంలోకి అట్రాక్ట్ చేస్తారు. ఓహో, ఇది నేను నేర్చుకోవడానికి వచ్చింది అని ఆ సంఘటనకి ఎదురు నిలబడ్డప్పుడు సంఘటన ఓడిపోతుంది. వీళ్ళు ఆ సంఘటన మెట్టుగా చేసుకుంటారు, మెట్టుగా చేసుకొని ఎక్కుతూ ఉంటారు. పురోగమనం అంటే ఇదే. సో ఇక్కడ అతి ముఖ్యమైనటువంటి పాయింట్ మళ్ళీ చెప్తున్నారు, ఇదంతా మీ ఆలోచన విధానంలో ఉంది. మీ మనస్సులోనే ఉంది. మీరు జీవించే దానిని మీరు సృష్టిస్తారు. మాస్టర్స్ అర్థం చేసుకోండి, మీరు ఆలోచిస్తున్నారు, ఏం ఆలోచిస్తున్నారో అదే మీరు ఆ విధంగానే జీవిస్తారు. మీరు సృష్టించిన దాన్ని, మీరు ఆలోచించిన దాన్ని మీరు సృష్టిస్తారు, మీరు సృష్టించిన దానిలో మీరు జీవిస్తారు. మీరు జీవించే దానిని మీరు సృష్టిస్తున్నారు, మీరు సృష్టించిన దానిలోనే మీరు జీవిస్తున్నారు. అర్థం చేసుకోండి. మీరు ఆనందంగా ఉండాలి అని మీరు ఆలోచిస్తే ఆనందముగానే మీరు జీవిస్తారు. మీ ఆలోచనలో సరికాని ఆలోచనలు ఎంటర్ అయ్యి, నేను బాగా లేనని కానీ, నేను ఆనందంగా లేను కానీ, నా పిల్లలు నా మాట వింటలేదు కానీ, నా భర్త నా మాట వింటలేదు కానీ, నా భార్య నా మాట వింటలేదు కానీ, ఈ సొసైటీ నేను చెప్పినట్టు వింటలేదని, ఈ సొసైటీ నాకు నచ్చినట్టు లేదని మీరు ఏదైతే ఆలోచిస్తున్నారో
అది సృష్టిగా మారుతుంది, అందులోనే మీరు ఉన్నారు. యద్భావం తద్భవతి. అద్భుతమైనటువంటి విషయం శ్రీకృష్ణుల వారు ముందే చెప్పారు. అయితే డోలరస్ గారికి శ్రీకృష్ణుల వారికి కనెక్టివిటీ ఏంటి? జ్ఞానం. ఎక్కడైనా జ్ఞానం ఒక్కటే. అర్థం చేసుకోండి మాస్టర్స్. మీరేదైతే ఆలోచిస్తున్నారో అదే మీరు అట్రాక్ట్ చేస్తున్నారు. క్లాసులు చెప్పే వాళ్ళు కూడా ఈ పాజిటివ్ థింకింగ్, ఈ అవేర్నెస్ లేకపోవడంలో చాలా బాధల్లో జీవిస్తూ ఉన్నారు. ఎందుకంటే నేను బాధల్లోనే జీవిస్తున్నాను అని వాళ్ళు థింక్ చేస్తున్నారు కాబట్టి, వాళ్ళు ఏదైతే థింక్ చేస్తున్నారో ఆ బాధను వాళ్ళు సృష్టించుకుంటున్నారు. కదా, వాళ్ళు సృష్టించిన వాళ్ళు వండుకున్న దాన్ని వాళ్ళు తినేటప్పుడు వాళ్ళు వండుకున్నది వాళ్ళు సృష్టించిందే కదా. అంటే వండాలి అనేది ఎక్కడి నుంచి వచ్చింది? ఆలోచన నుంచి. వాళ్ళు ఏమైతే ఆలోచించారో అది వండారు. ఏదైతే వండారో అది వాళ్ళు తినాల్సిందే. అంటే అంత మీ ఆలోచనలోనే ఉంది. అంత మీ ఆలోచనలోనే ఉంది. నేను బాగున్నాను అని ఆలోచించండి, బాగుంటారు. నేను బాగున్నాను అనే ఆలోచన కంటే, నా పిల్లలు బాగున్నారు అనే ఆలోచన కంటే, వాళ్ళ గురించి నెగిటివ్ గా ఆలోచించే వాళ్ళు అదే అట్రాక్ట్ చేసి వాళ్ళ పిల్లలకి బహుమానంగా ఇస్తున్నారు. అవునా కదా మాస్టర్స్? ఈ విషయాలను అంగీకరించేటటువంటి జ్ఞానాన్ని ఆ సోల్స్ ఇంకా అందుకునే అర్హత వాళ్ళల్లో ఇంకా రాలా. నా ఈ బాధకు కారణం వాళ్ళు, అవతలోళ్ళు, నా పిల్లలు నా మాట ఎట్లా, ఇవన్నీ వాళ్ళు క్రియేట్ చేసుకుంటున్నారు. వాళ్ళు అదే ఆలోచిస్తున్నారు కాబట్టి వాళ్ళు అటువంటి జీవితంలోనే వాళ్ళు జీవిస్తూ ఆ జీవితాన్ని వాళ్ళు సృష్టించుకుంటున్నారు. ఇక్కడ చూడండి, రాసుకోండి మాస్టర్స్, చాలా అద్భుతమైనటువంటి పదం ఇది. మీరు సృష్టించిన దానిలో మీరు జీవిస్తారు, మీరు జీవించే దానినే మీరు సృష్టిస్తున్నారు. ఈ రోజు మీ జీవితం ఉంది, ఈ జీవితాన్ని మీరు ఆలోచించారు, అదే మీరు సృష్టించారు. మీరు అంటే మీరు సృష్టి చేశారు, మీరు ఆ కూరను సృష్టించారు. అలాగే మీ జీవితాన్ని కూడా మీరు సృష్టించుకోవచ్చు. సో మాస్టర్స్ చాలా అద్భుతమైనటువంటి విషయాన్ని మనకు అందించారు. నెక్స్ట్, ఇప్పుడు మీరు ఉన్న తలంలో అన్ని మంచి ఆత్మలే ఉంటాయా అని అడిగితే, పరిణతి చెందుతున్నటువంటి ఆత్మలు ఉంటాయి, కానీ మంచి ఆత్మలు చెడు ఆత్మలు అనేది లేదు. మాస్టర్స్, లేబులింగ్ ఎవరు వేస్తున్నారు? మానవ లోకాలలోనే లేబులింగ్ వేస్తున్నారు. మానవ చైతన్యం భూమి మీదే లేబులింగ్ ఉంది. మంచి అని గాని చెడు అని గాని లేబులింగ్ ఎవరు చేస్తున్నారు? భూమి మీదే మానవులే. అయితే ఈ లేబులింగ్ వేయకుండా ఉండేటటువంటి స్థాయిలో కూడా కొంతమంది మానవులు ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు ఫ్రీక్వెన్సీస్ పెరిగినాయి, జ్ఞానం అందింది, నేర్చుకున్నారు. ఈ జన్మలో నేర్చుకున్నారు ఆ పాయింట్, ఆ పాఠం. ఏ 1000 సీడ్స్ ఆఫ్ జాయ్ ఎన్నో సార్లు వచ్చింది. ఈ లేబులింగ్ వద్దు మనకి, అయ్యే విషయాలు. మరి చూడండి, ఎంతో మంది మాస్టర్స్, ఒకే ఫ్రీక్వెన్సీలో ఉన్న మాస్టర్స్ అయ్యే విషయాలు మళ్ళీ చెప్తున్నారు. అదే జ్ఞానాన్ని లక్ష్మీమాత అందించింది, అదే జ్ఞానాన్ని ఆత్మల లోకం నుంచి మనకు అందిస్తూ ఉన్నారు. సో మనం స్వీకరించడానికి సిద్ధంగా ఉండాలి మాస్టర్స్. జ్ఞానం అందుతుంది, మళ్ళీ ఎన్ని జన్మలెత్తాలి మాస్టర్స్ వీటి కోసం? పునర్జన్మ సిద్ధాంతం ఎందుకు అప్లికేబుల్ అవుతుంది మనకి?
ఏదైతే నేర్చుకోవాలో అది నేర్చుకోలేకపోతున్నాం కనుక ఇప్పుడు నేర్చుకోవడానికి ఆ శక్తి, ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే నేర్చుకోవడానికి కూడా శక్తి కావాలి మాస్టర్. కేవలం ధ్యానం ద్వారానే ఆ శక్తి అందుతుంది. ఒక సిచ్యువేషన్ అంగీకరించాలి అంటే శక్తి కావాలి. అయితే మానవులు కొందరు చెడ్డవాళ్ళుగా జీవిస్తూ ఉంటారు. దానిని మీరు ఎలా చూస్తారు అని డోలరిస్ గారు అంటే రిగ్రెసి అంటే ఆ సోల్ చెప్తున్నారు. మనం ముందుకు వచ్చినటువంటి సమస్యలతో, తాను ఏరి కోరి తెచ్చుకున్నటువంటి సమస్యలతో సరిగా వ్యవహరించలేకపోవడం వలన అది చెడ్డ జన్మ అయిపోతుంది. తమకు ఏం జరుగుతుందో, తమ జీవితంలో జరుగుతున్నటువంటి సంఘటనలు, నా జీవితంలో ఎందుకు ఇలా జరుగుతుంది అనే సంఘటనలపై వారికి అవగాహన లేకపోవటం వలన అదుపు లేదు అని అనుకోవడం మూలాన, అవగాహన లేకపోవటం అంటే మనకు క్లియర్ గా అర్థమవుతుంది సంఘటనలు ఎందుకు జరుగుతున్నాయి అనే విషయం మీద అవగాహన లేకపోవడం మూలాన తాము ఎందుకు ఈ శ్రమ కష్టపడాలి అని అనిపించి జీవితం అంతా సుఖంగా సజావుగా సాగిపోతే చాలు అని అనుకోవడం మూలాన ఈ సోలు భూమి మీదకి వచ్చేటప్పటికి మానవుడు అనుకునేటట్టుగా కష్టం అని అనుకుంటున్నటువంటి పాఠాలను తాను నేర్చుకోవాలని భూమి మీదకి వచ్చి ఆ కష్టం, నేర్చుకోవలసినటువంటి కష్టం తన జీవితంలోకి ఎదురైనప్పుడు ఆ కష్టం నుంచి పారిపోయి సుఖాలను కోరుకుంటూ ఉన్నాడు. అంటే తన స్క్రిప్ట్ లో లేనటువంటి దాన్ని కోరుకుంటున్నాడు. అంటే కర్మకు వ్యతిరేకంగా వెళ్తున్నాడు. తను ఏ పాఠం అయితే నేర్చుకోవాలని వచ్చాడో ఆ పాఠం నేర్చుకోకుండా తప్పించుకు పారిపోవడం మూలాన మళ్ళీ జన్మ తీసుకోవాల్సి వస్తుంది మాస్టర్. తన జీవితంలో ఎదురైనటువంటి సంఘటన తానే స్క్రిప్ట్ గా రాసుకొని వచ్చి ఆ అవగాహన మర్చిపోయి మాయలో పడిపోయి ఆ సంఘటన నుంచి పారిపోవడం మూలన నేర్చుకోవలసిన పాఠం నేర్చుకోకుండా పారిపోవడం అనేది అది చెడ్డ జన్మ అవుతుంది అని సోల్ మనకి తెలియపరుస్తూ ఉన్నారు. ఆ రిగ్రెసి అనే ఈ సోల్ ని రిగ్రెసిస్ అంటారు. సో రిగ్రెసి మనకి ఏం చెప్తున్నారు అంటే సంఘటన నుంచి పారిపోవటం, ఆ పారిపోయేవాడే చెడ్డ జన్మలో జీవిస్తున్నాడు అని మనకి తెలియజేస్తున్నారు. చెడ్డ మంచి అనేది లేబులింగ్ మన అవగాహన కోసం చెప్తున్నారు. వాళ్ళు ఎప్పుడు లేబులింగ్ చేయరు మాస్టర్. కొంతమంది తమ జీవిత కాలంలో చాలా చెడ్డ పనులు చేస్తూ ఉంటారు. దాని వలన వాళ్ళకు ఒరిగేదేంటి మనకు తెలుసు. ఈ 3వ చైతన్యం, 4వ చైతన్యం, 2వ చైతన్యంలో ఉన్న వాళ్ళు, 1వ చైతన్యంలో ఉన్న వాళ్ళు చాలా భయంకరమైనటువంటి సంఘ విద్రోహులుగా జీవిస్తూ ఉంటారు. అటువంటి వాళ్ళకి ఉన్న లక్ష్యం ఏంటి? చెడ్డవాళ్ళుగా జీవిస్తూ ఉంటారు అంటే ఆ వ్యక్తులు ఎంత దిగజారినా, ఆత్మ ఎంత క్రిందకు వెళ్ళినా ఆ స్థితి నుంచి తమను తాము బయటపడేసుకునేటటువంటి వీలు ఉంది. కానీ వాళ్ళు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు పరిష్కరించడం వల్ల గాని, ఎదుర్కోవడానికి సిద్ధపడటం వల్ల గాని వీలవుతుంది. ఇప్పుడు అర్థమైంది కదా మాస్టర్. ఒక మనిషితో మనకి ఎప్పుడు అవమానాలు ఎదురవుతున్నాయి. ఆ వ్యక్తిని మనం ప్రేమించలేకపోతున్నాం. ఇందాక మనం 2 విషయాలు చెప్పారు, నేర్చుకోవటం, ప్రేమించడం. ఒక వ్యక్తి మనల్ని చాలా అవమానిస్తూనే ఉన్నారు, బాధ పెడుతున్నారు, సఫరింగ్ గురి చేస్తున్నారు. అది మన కుటుంబంలో అవ్వచ్చు, బయట వ్యక్తులు అవ్వచ్చు, ఇరుగు పొరుగు అవ్వచ్చు. ఆ విషయంలో మనం నేర్చుకోవలసింది ఏంటంటే శత్రువుని కూడా ప్రేమిస్తాను అని అగ్రిమెంట్ చేసుకొని వచ్చి జన్మ తీసుకున్నాం భూమి మీదకి. ఇక్కడికి వచ్చిన తర్వాత మనం మాయలో పడి మర్చిపోయాం. అక్కడ మనం నేర్చుకుంటామన్నాం. ఏం నేర్చుకుంటామన్నాం? ప్రేమించడం అనేది నేర్చుకుంటానా. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ అగ్రిమెంట్ మర్చిపోయాం.
గుర్తు చేస్తున్నారు. ఇప్పుడు మనం ఈ సొసైటీలో ఇప్పుడు జూమ్ లో ఉన్న వాళ్ళలో ఓహో మన జీవితంలో మనల్ని అవమానించే వాళ్ళని కూడా మనం ప్రేమించాలి అనేది మన స్క్రిప్ట్ గా రాసుకొని వచ్చాము, కానీ మనం మర్చిపోయాం అని. ఈ ఇదే జ్ఞానం అందటం అంటే. మనం మర్చిపోయిన విషయం గుర్తు చేసుకోవడము, తెలియని విషయం తెలుసుకోవడము, రెండు జ్ఞానంతో ముడిపడి ఉన్నాయి. ఎప్పుడైతే అది గనక మనం పాటిస్తే ఆ సంఘటనకు మనం ఎదురు నిలబడ్డట్టే, ఆ సంఘటన నుంచి పారిపోయినట్లు కాదు. సంఘటన నుంచి ఇప్పుడు ఏ వ్యక్తినైతే మనం ద్వేషిస్తున్నామో ఆ వ్యక్తులతో మనం ఇంకా ద్వేషం పెంచుకుంటే మనం నేర్చుకోవడానికి వచ్చి ఇక్కడ ఏం చేసుకుంటున్నాం? నేర్చుకోకుండా పక్కకు తప్పుకుంటున్నాం. సో ఇక్కడ ఎక్కడైతే పరిపూర్ణ షరతులు లేని ప్రేమ అనేది మనం అప్లై చేస్తామో అక్కడ కర్మ అనేది అటాక్ మనకి జోడించబడదు. అన్కండిషనల్ లవ్ అప్లికేబుల్ అవుతుంది. అక్కడ మనం ప్రేమ అనేది ఎన్నో జన్మల కర్మల్ని కూడా దగ్ధం చేస్తుంది. ఓకేనా మాస్టర్స్? అంటే మనం నేర్చుకోవలసిన ఏ పాఠాన్నైనా కూడా షరతులు లేని ప్రేమతో గనక ముడిపెట్టేస్తే నేర్చుకోవడం జరిగిపోతుంది. మీకు ఇంకొక విషయం అర్థమయ్యేటట్టుగా చెప్తాను. ఒక మూగవాడిని ఒక బాగా ఒక చోట నిలబెట్టామనుకోండి, ఆర్గ్యుమెంట్ జరిగేస్తున్నాడు. అవతలోడు ఆర్గ్యూ చేస్తానే ఉన్నాడు, ఈ మూగవాడు సూటిగా చూస్తానే ఉన్నాడు. వీడేంటి మాట్లాడట్లేదు, నేను ఇన్ని మాట్లాడుతున్నా అంటే వీడేదో మంచి ప్లాన్ లోనే ఉన్నాడు అని అవతలోడు ఆగిపోతాడు. అంటే ఇక్కడ ఈ మౌనం అనేది కూడా ప్రేమతోనే ముడిపడి ఉంటుంది. ఈ ప్రేమ ఒక్కటి మాత్రమే మన కర్మలను దగ్ధం చేస్తుంది అని మనం గత సెషన్స్ లో కూడా తెలుసుకున్నాం మాస్టర్స్. ఈ సెషన్ లో కూడా వచ్చాం. సో అన్కండిషనల్ లవ్ ఎవరి మీద మనం అప్లై చేస్తామో అప్పుడే మనం నేర్చుకోవడం సంపూర్ణం అవుతుంది. పరిపూర్ణులమయ్యేటటువంటి పాఠం కూడా అన్కండిషనల్ లవ్ స్థాయికి వచ్చిన వాళ్లే పరిపూర్ణులు అయిపోతారు. అంతే అంతే మాస్టర్స్, ఇంకేమీ లేదు. పరిపూర్ణత్వం అనేది కేవలం షరతులు లేని ప్రేమ ఎక్కడైతే మనలో నుంచి పుట్టుకొస్తుందో అక్కడ పరిపూర్ణత్వంలోకి మనం ఎంటర్ అయిపోయినట్లే. చాలా అద్భుతమైనటువంటి విషయం మాస్టర్స్. ఈ కష్టమైనటువంటి విషయాలన్నీ భూమి పైన ఉండి పాఠాలుగా నేర్చుకోవటమే పరిపూర్ణత పొందగల ఒకే ఒక మార్గం. ఇదే విషయాన్ని కొన్ని స్క్రిప్చర్స్ లో రాశారు మాస్టర్స్. మనమందరం పరిపూర్ణలం అవడానికి కదా భూమి మీదకి వచ్చాము అని. ఆ పరిపూర్ణత్వంలోకి వెళ్ళాలి అంటే కేవలం ప్రేమ అనే రెండు అక్షరాలే. ఏది పరిపూర్ణం కాదో దానిని అనుభవించడం ద్వారా కూడా పరిపూర్ణత నేర్చుకోవచ్చు. పరిపూర్ణమైన దానిని నేర్చుకోవడం ఎంత ముఖ్యమో పరిపూర్ణత కాని దానిని నేర్చుకోవడం కూడా అంతే ముఖ్యం. తీసుకున్న దానిని అనుభూతి పొందితే తప్ప ఇచ్చినదేదో అవగాహనకు రాదు. ఇది చాలా ముఖ్యమైనటువంటి పాయింట్. కర్మ సిద్ధాంతంతో ముడిపడి ఉంది, న్యూటన్స్ థర్డ్ లాతో ముడిపడి ఉంది. మనం ఏది విత్తుతామో అది కోస్తాం అనేటటువంటి ఆ పరిపూర్ణమైనటువంటి జ్ఞాని ఇచ్చిన సందేశంతో ముడిపడి ఉంది. తీసుకున్న దానిని అనుభూతి పొందితే తప్ప ఇచ్చినది ఏమిటో అవగాహన చేసుకోలేరు. ఇది అర్థమైందా మాస్టర్స్? ఒకడు వచ్చి చెంప మీద లాగి పెట్టి కొట్టాడండి ఒకళ్ళని. లెంపకాయ తీసుకున్నాడు. అర్థమైందా మాస్టర్స్? దీని అర్థం ఏంటంటే ఈ తీసుకున్నవాడు ఎప్పుడో అదే లెంపకాయ ఎవడికో ఇచ్చాడు. దాన్నే కర్మ సిద్ధాంతం అంటారు. ఎందుకు వచ్చి కొట్టాడో తెలీదు, ఎందుకు వచ్చి మన ఫోన్ పేలోంచి డబ్బులు మిస్ అయిందో తెలియదు, ఎవరో వచ్చి మనల్ని ఎందుకు అవమానిస్తున్నారో తెలియదు.
ఎవరో వచ్చి మనల్ని రోడ్డు మీద పోతుంటే సడన్ గా ఎవడో వచ్చి డాష్ ఇస్తాడు, ఎందుకో తెలియదు. ఎందుకంటే ఆ సంఘటనను మనం తీసుకున్నాము అంటూ మనం అంతకు ముందు ఇచ్చినదై ఉన్నది. చాలా గ్రేట్, చాలా అద్భుతమైనటువంటి విషయం మాస్టర్ ఇది. నా వాయిస్ క్లియర్ గా ఉందా మాస్టర్? మనం ఏదైతే తీసుకుంటున్నామో అది మనం ఇచ్చినదై ఉన్నది. అది అవమానమా, ప్రేమ, ద్వేషమా, కృతజ్ఞతల? ఈరోజు చూడండి మాస్టర్స్, సడన్ గా ఎక్కడి నుంచో మనకు ఒక సహాయం అందింది. సడన్ గా ఎక్కడి నుంచో ఎవరి ద్వారానో కొన్ని బాధలు కలుగుతాయి. వీటిని బట్టి మీరు అర్థం చేసుకుని మన ఈ జీవితం మనం ఇంతకు ముందు ఇచ్చిందే మన ప్రస్తుత జీవితం అని. ఎంత అద్భుతమైన విషయం మాస్టర్స్ ఇది, ఎంత గొప్ప జ్ఞానం ఉంది ఇందులో. తీసుకున్న దానిని అనుభూతి పొందితే కానీ ఇచ్చినదేమిటో అవగాహనకు చేసుకోలేరు. థ్యాంక్ యూ మాస్టర్స్, థ్యాంక్ యూ. చాలా అద్భుతమైనటువంటి జ్ఞానం మనకు అందిస్తుంది డోలరిస్ కెనన్ గారు, రేవతి మేడం గారు. ఆస్ట్రల్ గాను, ప్రత్యక్షంగాను, పరోక్షంగాను ఉన్నటువంటి ఎంతో మంది మాస్టర్స్ మనతో ఈ జ్ఞానాన్ని అందిస్తున్నారు. ఇది విశ్వవ్యాప్తంగా అందుతుంది. చేయడానికి ఎంతో మంది మాస్టర్స్ రెడీగా ఉన్నారు మాస్టర్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. సో మాస్టర్స్, టైం ఎంత అయింది మాస్టర్స్? ఇంకెంత సమయం ఉంది? సమయం చెప్పండి కొంచెం. ఓకే, ఓకే. సో ఇక్కడ ఈ విషయాన్ని అర్థం చేసుకొని అభివృద్ధి చెందాలి అంటే ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళ జీవితంలో చెడు సంఘటనలతో కూడిన జీవితం గడిపి తీరాలా అని రిగ్రెసివ్ డోలరిస్ గారు అడుగుతున్నారు. అందరూ తప్పనిసరిగా అనుభవించి తీరాలని చెప్పలేము. ఏదేమైనా తాము త్వరగా నేర్చుకోవాలి అంటే కొందరు ఈ పద్ధతిని ఎన్నుకుంటారు. కొన్ని గడ్డు పరిస్థితులు వాళ్ళ జీవితాల్లో ఎదురవుతాయి మాస్టర్. అయితే గడ్డు పరిస్థితుల్లో ఉన్న వాళ్ళే ఆ గడ్డు పరిస్థితులను పాఠంగా స్వీకరించి నేర్చుకోవడానికి వచ్చిన వాళ్ళే ఎంతో స్ట్రాంగ్ పర్సన్స్ అవుతారు. మీరు ఒక్కసారి వెనక్కి చరిత్రను చూసుకుంటే ఒక అల్లూరి సీతారామరాజు, ఒక మహాత్మా గాంధీ, ఒక రాముడు, ఒక కృష్ణుడు, వాళ్ళ జీవితాలన్నీ నల్లేరు మీద నడకైతే కావు. ఎక్కడ వాళ్ళు సుఖం అని, సంతోషం అని, సుఖభోగాల కోసం వెంపర్లాడినటువంటి సందర్భాలు లేవు. ఒక జీసస్ క్రైస్ట్ కానీ, ఒక బుద్ధుడు కానీ, ఒక రామ్త కానీ, మనకు తెలిసినటువంటి వీళ్ళు కానీ, మనకు తెలియని ఒక సాయిబాబా గాని, వాళ్ళ పాస్తులు సంపాదించుకోవడానికి జన్మలు తీసుకున్నారా మాస్టర్? తెల్లారితే రాజు అవుతాడని తెలిసి రాత్రికి రాత్రి అడవుల పాలు పట్టాడు మాస్టర్ రాముడు. ఉన్నటువంటి ఆస్తుల్ని, రాజ్యాన్ని వదిలేసి అడవుల పాలు పట్టాడు బుద్ధుడు. కన్నయోగం తెలిసి బంగారం ఎలా సంపాదించుకోవాలో తెలిసినటువంటి ఆయన యోగి వేమన కనీసం దిగంబర, ఒంటి మీద వస్త్రాలు ఉన్నాయో కూడా లేకుండా చూసుకున్నటువంటి స్థితిలో జ్ఞానిగా మారిపోయాడండి ఆయన యోగి వేమన. మన పరిస్థితులు ఏంటి? మనం జీవిస్తున్నటువంటి సొసైటీలో ఎంత అన్ని కావాలి. ఓకే, ఇక్కడ ఎంతో గడ్డు భయంకరమైనటువంటి జీవితాలు జీవిస్తున్నటువంటి వాళ్ళు దేవుళ్ళుగా మారారు. ఎందుకంటే వాళ్ళు క్లిష్టమైనటువంటి పరిస్థితులను వాళ్ళ జీవితాల్లో తెచ్చుకున్నారు, వాటిని అనుభవించారు, వాటి ద్వారా జ్ఞానాన్ని పొందారు, వాటి ద్వారా శక్తిని పొందారు. ఇప్పుడు చెప్పండి మాస్టర్స్, భయంకరమైనటువంటి కరువుల్లో, కష్టాల్లో, బాధల్లో జీవిస్తున్నటువంటి వాళ్ళు ఎటువంటి చైతన్యం కలిగినటువంటి వాళ్ళు? జీవితం నల్లేరు మీద నడుగగా ఏ కష్టం లేకుండా జీవిస్తున్నటువంటి వాళ్ళ
వాళ్ళకంటే వాళ్ళు ఎంత గొప్ప శక్తివంతమైన చైతన్యాలు అని మనం అర్థం చేసుకోవాలి. మన వేరియేషన్ తెలుసుకుంటున్నాం మాస్టర్స్. అయితే భౌతిక రూపంతోనే ఇవన్నీ వస్తాయి మనకి. కష్టాలు గాని, సుఖాలు గాని, ఆనందం గాని, బాధ గాని, సంతోషం గాని, సుఖం గాని, దుఃఖం గాని, దరిద్రపు స్థితి గాని, రోగాలు గాని, భౌతిక రూపం అనేది తమ అస్తిత్వపు అసలు స్థితి కాదు. మనం కాదు, ఈ దేహం మనం కాదు. కనుక ఎవరు ఈ రూపంలోనే శాశ్వతంగా ఈ బాధలు అనుభవిస్తూ ఉండాల్సిన అవసరం, ఎక్కువ కాలం ఆ కష్టాలలో కడలలోనే ఉండాలని ఎవరు కోరుకోరు. అందుకోసం వాళ్ళు మళ్ళీ జన్మలు తీసుకోవాల్సిన అవసరం రాకుండా ఉండడం కోసం అవసరమైన పాఠాలనే ఎంచుకొని వచ్చి తద్వారా తాము త్వరగా నేర్చుకొని త్వరగా ముగించి త్వరగా తమ స్వస్థలం చేరుకుంటారు. మన స్వస్థలం ఏది? మన స్వస్థలం ఏది? చైతన్యాలుగా మనం భూమి మీదకు యాత్రికులమై వచ్చాము. శిక్షణ కోసం వచ్చాము, పాఠాలు నేర్చుకోవడానికి వచ్చాము. అంతే మాస్టర్స్, ఇది కాదు మన స్వస్థలం. ఇక్కడ కొన్ని అప్పులు చేసేసి మన జీవితం మొత్తాన్ని తాకట్టు పెట్టేస్తున్నాం. సార్ నేర్చుకోవడానికి ఆ ఈఎంఐలు కట్టుకుని ఈ డాక్టర్ మేడం చెప్పండి. 5 minutes. చెప్పండి మేడం. 5 నిమిషాలు. ఓకే ఓకే మేడం, థ్యాంక్ యూ. సో మాస్టర్, ఓకే మాస్టర్, ఓకే. ఇప్పుడు ఎలా ఉంది మేడం? ఓకేనా? ఓకే ఓకే మేడం, థ్యాంక్ యూ. ఈ